వీఐపీలతో సెల్ఫీ దిగడం ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది. సెల్ఫీల పిచ్చి ఏ స్టేజీకి చేరదంటే ప్రమాదకర పరిస్థితుల్లో సెల్ఫీలు దిగి ప్రాణాలనే కోల్పోతున్నారు. అయితే ఇక్కడ జరిగిన సంఘటన అటువంటిది కాకపోయిన సెల్ఫీ పిచ్చి ఉద్యోగానికే ఎసురు తెచ్చిపెట్టింది. అసలేం జరిగిందంటే 2 రోజుల క్రితం మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి గుంటూరు జిల్లా జైలుకు వచ్చారు. జిల్లా జైల్లో ఉన్న నందిగాం సురేష్ను పరామర్శించేందుకు వచ్చిన ఆయన్ను చూసేందుకు పలువురు అభిమానులు ఎగబడ్డారు. ఆయన జైల్లోకి వెళ్లి సురేష్ను పరామర్శించిన తర్వాత వచ్చి మీడియా పాయింట్లో మీడియాతో మాట్లాడేందుకు సిద్ధమయ్యారు. ఆ సమయంలోనే యూనిఫాంలో ఉన్న కానిస్టేబుల్ జగన్ వద్దకు దూసుకొచ్చింది. తనతో పాటు తన కుమార్తెను తీసుకొచ్చి ఆశీర్వదించాలంటూ వేడుకొంది. అంతేకాకుండా తన కుమార్తెతో సెల్ఫీ దిగాలంటూ విజ్ఞప్తి చేసింది. వెంటనే ఆమె కుమార్తె కూడా జగన్తో పాటు తన తల్లిని సెల్ఫీ తీసుకుంది. సెల్ఫీ తీసుకున్న సంతోషంలో ఎగిరి గంతులేసింది. ఆమె ఆనందానికి పగ్గ పట్టాలు లేకుండా పోయాయి. అయితే ఇదంతా మీడియా కెమెరాల ముందే జరగటం, డ్యూటీలో యూనిఫాంలో ఉన్న మహిళా కానిస్టేబుల్ వచ్చి సెల్ఫీ దిగడం అన్ని కెమెరాల్లో రికార్డైంది. వెంటనే ఆమె ఎవరన్న చర్చ మొదలైంది. ఆమె పేరు ఆయేషా భాను అని, ఆమె గుంటూరు జైల్లో వార్డెన్గా పనిచేస్తున్నట్లు గుర్తించారు. జగన్ అంటే ఆమె కూతురు అభిమానం. ఆయన తన తల్లి పనిచేస్తున్న జైలు వద్దకే వస్తున్నాడని తెలుసుకొని తన తల్లిని బ్రతిమలాడి జగన్తో సెల్ఫీ తీసుకునేందుకు జైలు వద్దకు వచ్చింది. ఆమె ఒక్కతే సెల్ఫీ దిగితే ఎటువంటి సమస్య ఉండేది కాదు. అభిమానులు ఎగబడటంతో ఆమె వెళ్లలేక డ్యూటీలో ఉన్న తన తల్లితో సహా సెల్ఫీ దిగడానికి వెళ్ళింది. అదే ఇప్పుడు వివాదాస్పదమైంది. సర్వీస్ రూల్స్ కు విరుద్ధంగా వ్యవహరించిన ఆయేషా భానుకు ఛార్జీ మెమో ఇచ్చారు. ఆమె ఇచ్చే వివరణ ఆధారంగా శాఖాపరమైన చర్యలు తీసుకోనున్నారు. విధి నిర్వహణలో ఉన్నవారు సర్వీస్ నిబంధనలు పాటించాలని, విరుద్ధంగా వ్యవహరిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు హెచ్చరిస్తున్నారు.